రామ్మోహన్ రెడ్డి గారు అటు రాకేష్ గారు మాట్లాడారు. సేమ్ థింగ్ సార్. ఇప్పుడు బీఆర్ఎస్ వారు ఏమైనా మద్దతు ఇచ్చి గొడవలు ఏమైనా జరిగినాయంటేనేమో వారి చరిత్ర అడ్డం వస్తుంది. అది చరిత్ర అడ్డం వస్తుంది. ఇప్పటికి కూడా ఇవ్వనివ్వట్లేరా అని కాంగ్రెస్ వారు అంటారు. కాంగ్రెస్ వారు చేస్తున్న దాన్ని బడితే మీరు అంతకుముందు మీరే చెప్పారు కదా, ఇప్పుడు కాస్త వాటిని అకామిడేట్ చేయొచ్చు కదా అనేది అదొక స్టాన్స్. అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు అన్నట్టుగా హరగోపాల్ గారు మీరు వెళ్ళారు అని అంటే ఆ స్కెడ్యూలింగ్ ఏమన్నా ప్రాపర్గా చేయొచ్చు అని ఒకటి స్పష్టంగా కనిపించేది ఏంటంటే ఇవన్నీ డిస్కస్ చేసే డిసిషన్స్ వచ్చి ఉంటాయి. కాకపోతే ఇన్ లైట్ ఆఫ్ దీస్ ఏమైనా స్కెడ్యూలింగ్ ఒకటి చిన్న చిన్న మార్పులు ఏమన్నా చేసుకుని ఎగ్జామ్ కి అందరికీ ఛాన్స్ వచ్చేది అది ఒకటి ఫస్ట్ థింగ్ అండి. ఇంకా రెండోది అయితే నేను నిజంగానే అంటున్నాను, మన తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది. అండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ విధంగా అంతకుముందు ఏపీపీఎస్సీ ఉన్నా, ఇప్పుడు టీఎస్పీఎస్సీ అన్నా, ఇప్పుడు టీజీపీఎస్సీ అన్నా, కానీ ఒకటి ఏంటంటే రెగ్యులర్ స్కెడ్యూల్లో జాబ్స్ అవి ఎన్నన్నా ఉండనివ్వండి, సంవత్సరానికి 2 ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఉండనివ్వండి, కానీ రెగ్యులర్ గా వస్తాయి. ఎన్ని పోస్టులు ఉండని జాబ్ క్యాలెండర్ ఒకటి వచ్చి ఆ లెక్క ప్రకారం రెగ్యులరైజ్ అవుతాయి. దీనివల్ల 2-3 బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఈ నిస్పృహ అనేది ఉండదు, జీవితంలో నాకు ఒకటే ఛాన్స్ వస్తుంది అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఆ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏదో కారణం వల్ల ఆరోగ్యం బాగాలేకనో ఇంకొకటి అయ్యో ఏదో ఒకటి నేను ఆ ఎగ్జామ్ మిస్ అయినా నాకు 2వ ఛాన్స్ 3వ ఛాన్స్ ధైర్యం ఉంటుంది. ఇదంతా ఉండదు. దీనికి అందరూ సరే రాజకీయంగా ఎన్నైనా కొట్టుకోండి, కానీ ఆ యూత్ జీవితాలతో మాత్రం ఎవరు ఆడుకోవద్దు అనేది ఒక విజ్ఞప్తి ఏంటంటే అన్ని పార్టీలకి మీరు రాజకీయంగా ఎన్నైనా కొట్టుకోండి, కానీ యూత్ జీవితాలతో యూత్ ఎమోషన్స్తో ఎవరు ఆడుకోవద్దు. వెదర్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇంకోటి ఎవరైనా కావచ్చు. అదేదో ఆ టైం ప్రకారం జరిగితే వాళ్ళని కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకొని చేసుకోగలిగితే మంచిది. ఎందుకంటే అంత పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులే కాబట్టి వాళ్ళ మీద కూడా బడ్డెన్ ఉండకూడదు. ఎక్కువ కాలం కోచింగ్లకు వెళ్ళాలంటే లక్షలు అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు అండ్ రామ్మోహన్ రెడ్డి గారు, రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.